పిలువనటువంటి గిరిజన రైతులని, దళిత బిడ్డల్ని వందల మంది పోలీసులు విపరీతంగా కొట్టి పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్ల పాలు చేసినప్పుడు బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా, మరీ ముఖ్యంగా బాధ్యత కలిగిన పార్లమెంటు సభ్యురాలుగా డికే అరుణ గారు, భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు, నేను ఈరోజు ఆ కుటుంబాలకు ఓదార్చడానికి, అండగా ఉండడానికి, భరోసా ఇవ్వడానికి వెళ్తూ ఉంటే అకారణంగా పోలీసులు చేత మమ్మల్ని అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్ పెట్టారు. ఎప్పుడు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని, ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూడలేం. ఇవాళ మరి ఆయనకు ఆదర్శం కేసీఆర్ గారు ఉన్నట్టున్నది. గతంలో చిన్న పిలుపునిచ్చినా కూడా హౌస్ అరెస్ట్ల పేరిట ఆనాడు ప్రజాస్వామ్యాన్ని కాలరాసి నియంతలాగా వివరించినటువంటి వాళ్ళకు ఏ గుణపాఠం దక్కిందో రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా అదే గుణపాఠం దక్కుతుంది. ఎట్టి పరిస్థితులలో అంటే మేము ప్రజాప్రతినిధులుగా మా విధులకి ఆటంకం కలిగించినటువంటి వీళ్ళ మీద పార్లమెంట్లో తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం. ఇవాళ ఇలాంటి వాడిని నిలువరించే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే కోర్టులలో కూడా వీటి మీద మేము ఫైల్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. యావత్ తెలంగాణ ప్రజలారా, ఇలాంటి దుర్మార్గమైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఇవాళ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైనటువంటి రేవంత్ రెడ్డిని అడుగడుగున నిలువరించే రోజు వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇంతకుముందు డికే అరుణ గారు చెప్పినట్టుగా ఆ ప్రభుత్వం పతనం అవడానికి సంవత్సరాలు పట్టింది. కానీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాక్షేత్రంలో విఫలమవడానికి, ప్రజాక్షేత్రంలో అనిపించుకోవడానికి నేడు కూడా పట్టలేదు. తప్పకుండా ఇలాంటి నియంత్రణతో ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజలు రాబోయే కాలంలో సమాయత్తమవుతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ బాసుల ఆదేశాలతో అధికారులుగా చట్టాన్ని మర్చిపోయి, తన పరిధిని మర్చిపోయి ఇవాళ ప్రజాప్రతినిధులను అపహాస్యం చేస్తున్న, అవమానపరుస్తున్నటువంటి వాళ్ళకి తప్పకుండా రాబోయే కాలంలో ఏదో రకమైనటువంటి శిక్ష ఉండాలనే విషయం మర్చిపోద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.